ప్రభుత్వం జీవో నంబర్ 117 రద్దు చేసిన తరువాతే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అసంబద్ధ పని సర్దుబాటు ప్రక్రియని వ్యతిరేకిస్తున్నామని నినాదాలు చేశారు. అసంబద్ధత పని సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విధులు బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నెంబర్ 117, 128ల ప్రకారం ఉపాధ్యాయులకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తుందని, ఈ విధానం ఉపాధ్యాయులకు విద్యా రంగానికి నష్టాన్ని కలిగించేదిగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకుని వచ్చి విద్యా రంగాన్ని నాశనం చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఇదే జీవోలను అమలు చేస్తుందని ఆరోపించారు. 117 జీవోని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అవసరం మేరకే పని సర్దుబాటు చేయాలి తప్ప మొత్తం అందరికీ బదిలీలు చేయటం అన్యాయమన్నారు. అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బాలకృష్ణ, పీఆర్టీయూ నాయకులు రామనాయుడు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.